తెలంగాణ ఏకతా సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు షేక్ ముజాహిద్ గారు సోషల్ మీడియా ఆధారంగా పబ్లిక్ టాక్ శాంపిల్స్ తీసుకొని అన్ని విధాలుగా ఆలోచించి తమ సొసైటీ సభ్యుల టీం చేసుకొని ఈ సర్వే చేయడం జరిగింది. ఈ సర్వేకు తెలంగాణ ఏకతా ఎగ్జిట్ పోల్ సర్వే పేరు పెట్టడం జరిగింది. ప్రతి జిల్లా వారీగా శాంపుల్ సేకరించి ప్రజలను అడిగి ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని తెలుసుకొని పార్లమెంట్ ఎలక్షన్ 15 రోజుల ముందు ఈ సర్వే చేయడం జరిగింది. సర్వే చేసి ఫేస్బుక్, వాట్సాప్లో పెట్టడం జరిగింది. మా సర్వేలో కాంగ్రెస్ పార్టీకి 8 సీట్లు, బీజేపీ పార్టీకి 7 సీట్లు, బీఆర్ఎస్ పార్టీకి 1 సీట్లు, ఎంఐఎం పార్టీకి 1 సీట్ అని అంచనా వేసి సర్వే చేయడం జరిగింది. ఇందులో భాగంగా మా సర్వే ఫలితాలను చూసి ఆయా సంస్థలు చేసిన ఫలితాల కన్నా ఎక్కువ విజయవంతమైన మా సర్వే ఫలితాలే. మేము చేసిన సర్వే ఫలితాలు అదే సీట్లు రావడంతో మా టీంకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సంఘం అధ్యక్షులు షేక్ ముజాహిద్. అందరికీ నమస్కారము. నేను తెలంగాణ ఏకతా వెల్ఫేర్ సొసైటీ సంఘం అధ్యక్షుడిని షేక్ ముజాహిద్. మేము ఈ పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా తెలంగాణ ఏకతా ఎగ్జిట్ పోల్ సర్వే చేశాము. ఎన్ని పార్టీలకు ఎన్ని సీట్లు వస్తున్నాయని మేము అంచనా వేసి చెప్పాము. ఒక 15 రోజుల ముందు ఫేస్బుక్లో, వాట్సాప్లో కూడా మేము మా సర్వే ఏమున్నది మేము కూడా వాట్సాప్లో, ఫేస్బుక్లో పెట్టాము. మా అంచనా ప్రకారం మొత్తం సోషల్ మీడియాలో రీసెర్చ్ చేసి మా టీం మేమందరం కలిసి పని చేసిన తర్వాత ఈ తెలంగాణ ఏకతా ఎగ్జిట్ పోల్ సర్వే మీ ముందుకు పెట్టడం జరిగింది ఒక 15 రోజుల క్రితమే. దానికి అనుగుణంగానే ఫలితాలు వచ్చాయి. మన తెలంగాణ సర్వే ప్రకారం మేము కాంగ్రెస్ పార్టీకి 8 ఇచ్చాము. మొత్తం 8 సీట్లు ఎంపీ సీట్లు వచ్చాయి. మరియు బీజేపీ పార్టీకి 7 ఇచ్చాము, టీఆర్ఎస్ పార్టీకి 1 ఇచ్చాము, ఎంఐఎం పార్టీకి 1 ఇచ్చాము. అందులో బీజేపీ పార్టీకి 8 వచ్చాయి, 1 సీటు అటో ఇటో. కానీ మేము మొత్తం తెలంగాణ పార్లమెంట్ సర్వేలో మొత్తం విజయవంతం సాధించాము. మేము ఈ సొసైటీ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేశాము. మరియు హిందూ, ముస్లిం, కుల మత భేదాలు లేకుండా మేము అందరికీ మా వంతు సహాయ సహకారాలు అందించాము. మీరు కూడా మా సొసైటీకి సపోర్ట్ చేసి ముందుకు తీసుకువెళ్ళాలని మా యొక్క మనవి, ప్రార్థన. మన తెలంగాణ సర్వే ప్రకారం మేము కాంగ్రెస్ పార్టీకి 8 ఇచ్చాము, మొత్తం 8 సీట్లు ఎంపీ సీట్లు వచ్చాయి. మరియు బీజేపీ పార్టీకి 7 ఇచ్చాము, టీఆర్ఎస్ పార్టీకి 1 ఇచ్చాము, ఎంఐఎం పార్టీకి 1 ఇచ్చాము. అందులో బీజేపీ పార్టీకి 8 వచ్చాయి, 1 సీటు అటో ఇటో. కానీ మేము మొత్తం తెలంగాణ పార్లమెంట్ సర్వేలో మొత్తం విజయవంతం సాధించాము. మేము ఈ సొసైటీ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేశాము. మరియు హిందూ, ముస్లిం, కుల మత భేదాలు లేకుండా మేము అందరికీ మా వంతు సహాయ సహకారాలు అందించాము. మీరు కూడా మా సొసైటీకి సపోర్ట్ చేసి ముందుకు తీసుకువెళ్ళాలని మా యొక్క మనవి, ప్రార్థన. థ్యాంక్ యూ.